ప్రార్థన చేసుకొని ప్రార్థన కదా అందరం కాలం మూసుకున్నాం. సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నిత్యుడు తండ్రి, విషయానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. అయ్యా, ఇక్కడ ఇద్దరు నీ నామంలో అక్కడ ఉంటానన్నా. ఈరోజు మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభావ. నీ బలమైన సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. ఈరోజు ఇక్కడ కూడుకున్న బిడ్డల జీవితాల్లో ఏ అవసరం ఉన్నదో ప్రభావ మీరు ఎరిగిన దేవుడు. అయ్యా, వారి జీవితాల్లో మీరు పచ్చడి చేయండి. అయ్యా, వారిని తాకండి, వారితో మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు స్వస్థం దయచేయండి. అయ్యా, మీరు అద్భుతంగా ఇక్కడ నీ కార్యాలు జరిగించుకొని మీ నామాన్ని మహించుకోండి. పరిశుద్ధాత్మ దేవ, అయ్యా నీకు స్వేచ్ఛను ప్రకటిస్తున్నాను. నీ రక్త పురుషుని కింద ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ, నన్ను, అయ్యా నా నోచిని, అయ్యా నా సమస్తాన్ని నీ హస్తాలకు పెడుతున్నాను. అయ్యా, మీరు ఈరోజు ఈ వాక్యం ద్వారా అయ్యా మీ బిడ్డల జీవితంలో మీరు జరిగిస్తారని నమ్ముతూ అయ్యా నీ నామాన్ని మహింపరచుకొని నామాన్ని గణపరచుకోమని నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరాధిస్తూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. మరి మొట్టమొదటిగా దేవుడికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీ మధ్యలో ఉండి వాక్యం పరిచయం చేయడానికి దేవుడికి అవకాశం బట్టి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకు కూడా మరి ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతున్నాయని పాస్టర్ గారు చెప్పాడు 3 రోజుల నుంచి. మరి సంఘము ఉపవాసం నుండి ప్రార్థన చేసుకుంటే వారు కార్యాలు చేస్తారు. ఏమేన్ హల్లెలూయా కదా. ఈ చిన్న స్థలము దేవుడు విశాలమైన స్థలంలో తీసుకెళ్తారు. హల్లెలూయా. దేవునితో అసాధ్యమైనది లేదు. ప్రైజ్ గాడ్. ఏమేన్. నేను నమ్ముతున్నాను త్వరలోనే మీ యొక్క సంఘాన్ని మరి దేవుడు ఇంకా అభివృద్ధి చేసి విస్తారంగా విశాలమైన స్థలంలో తీసుకెళ్తానని నేను నమ్ముతున్నాను. మరి ప్రత్యేకంగా ఈరోజు ఏం సెలబ్రేట్ చేసుకున్నారు? అంతా లోకం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మరి చాలా సంతోషం. అయితే మరి ఈ చరిత్రలో అనగా మానవుని దేవుడు ఈ భూమి మీద పెట్టిన దాని తర్వాత అతి ప్రాముఖ్యమైన సంఘటన ఏదైనా జరిగిందంటే అది శిలువ మీద జరిగిన కార్యం. రైట్. మనం బైబిల్లో చూసినట్టయితే సువార్తల్లో 4 సువార్తలు ఉన్నాయి కదా, ఆ పుస్తకాలు. అందులో సుమారుగా 89, సుమారుగా కాదు ఖచ్చితంగా 89 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. ఆ 89 చాప్టర్స్లో 4 చాప్టర్స్ మాత్రమే ఓకే దేవుని యొక్క జన్మం గురించి రాయబడినాయి. దాని తర్వాత మా జన్మం గురించి, అదేవిధంగా ఆయన 30 సంవత్సరాలు అనగా పరిచర్య ఆరంభం చేయకముందు వరకు 4 అధ్యాయాలు రాయబడ్డాయి. దాని తర్వాత మిగతా 85 అధ్యాయాలు కూడా ఏమంటే యేసు ప్రభు ఆ చివరి రోజుల గురించి, ఆయన చనిపోవడం గురించి, తిరిగి లేవడం గురించి రాయబడింది. హల్లెలూయా కదా. లోకంలో ఉన్న వారందరూ చాలా ప్రాముఖ్యత మరి యేసు ప్రభు జన్మం గురించి ఇస్తారు. వాక్యము దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మీద ప్రాముఖ్యత ఇస్తున్నాడండి. యేసు ప్రభు ఆ శిలువ మీద చేసిన కార్యం గురించి ఆయన మరి ప్రత్యేకత మనకు బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు మంచి దేవుడు అయినా నమ్మిన వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. చాలా మంది లోకంలో ఉన్న వారు యేసు ప్రభు మంచోడు అని నమ్ముతారు, కానీ ఆయన దేవుడు అని నమ్మరు కదా. ఆయన గురించి తెలిసిన వారు ఆ యేసయ్య చాలా మంచోడు అంటారు, కానీ ఆయన దేవుడు, దేవుడు కుమారుడు అని నమ్మరు. ఈరోజు నమ్మిన వారందరూ గట్టి హాలు చెప్పండి. సో మరి ఈ సమయంలో మరి మనం చివరి రోజులో ఉన్నాం. ఎంతమంది నమ్ముతున్నారు మనం చివరి రోజులో ఉన్నాం కదా? దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది కదా. ఎందుకంటే మీరు చూసినట్టయితే పాపము విస్తారంగా అయిపోతుంది కదా. ఎంతో చీకటి మనం చూస్తున్నాం. రోజు రోజు చీకటి పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతా ఉంది. అయితే లోకంలో మరి పాపం పెరిగినప్పుడు సంఘంలో అభివృద్ధి, మరి దేవుని యొక్క మహిమ పెరుగుతుంది. హల్లెలూయా. సో సంఘంగా మనం ఉండి అయ్యో అధికారులు ఇట్లా చేస్తున్నారే, అయ్యో లోకంలో ఇంత పాపం అయిపోతుంది, అయ్యో ఇది అది అని మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బయట ఎంత సాతాను పనిచేస్తాడో దానికంటే 10 రెట్లు ఎక్కువగా దేవుడు సంఘంలో పనిచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆయన మహిమని సంఘం ద్వారా బయలుపరచాలని దేవుడు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ఆ దేవుని మీద, దేవుడు సంఘంలో ఏ కార్యం చేస్తుండో దాని మీద మనసు పెట్టి మనం ముందుకు వెళ్ళే వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే యేసు ప్రభు రాకడ చాలా త్వరలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు ఈసారి వచ్చినప్పుడు ఆయన ఒలివ కొండ మీద దిగుతాడంటే. ఎక్కడ దిగుతాడండి? ఆ ఒలివ కొండ మీద దిగుతాడు. ఆయన ఆ ఒలివ కొండ మీద ఆయన పరలోకం నుంచి వచ్చినప్పుడు ఆ ఒలివ కొండ 2 భాగాలుగా చీల్చబడుతుందట. హల్లెలూయా. ఎందుకు ఒలివ కొండ మీదకి వస్తాడంటే యేసు ప్రభు వెళ్ళేటప్పుడు అక్కడి నుంచే వెళ్ళాడు.
శిష్యులందరూ కూడా ఆయన చుట్టూ నిలబడినప్పుడు, ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు, వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ వెళ్ళిపోయాడే అని బాధలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఏమని చెప్తాడంటే, ఈ యేసు ప్రభు ఏ విధంగా వెళ్ళాడో అదే విధంగా తిరిగి వస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఓకే, మరి ఆ రెండో రాకడ బహు సమీపంగా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. అయితే దేవుని రాకడ ముందు ఇంకోటి కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది? ర్యాప్చర్, ఎత్తబడడం జరుగుతుంది కదా. నేనంతా ఎత్తబడేది ఏమే కదా. రెండో రాకడ ముందు ఖచ్చితంగా ఎత్తబడడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎత్తబడినప్పుడు దేవుడు మనకు మహిమ శరీరాన్ని ఇస్తాడు. ఏమే మహిమ శరీరంలో కూడా మనం రక్షణ చూస్తాం. యూ గెట్ గ్లోరిఫైడ్ బాడీస్. అంటే ఇంకా ఈ శరీరంలో ఏదైతే అనారోగ్యము, నొప్పులు, బాధలు ఉన్నాయి చూసినా, ఆ శరీరంలో ఇంకా నొప్పి ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, ఇంకా ఎలాంటి వేదన మనకు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి శ్రేష్టమైన శరీరాన్ని ఇచ్చి, రక్షణ అనుభవాన్ని ఇచ్చి, ఆ పరలోకానికి దేవుడు తీసుకెళ్లే అనుభవాన్ని మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అయితే మరి రెండో రాకడ, మరి నేను నమ్ముతున్నాను ఇక్కడ కూర్చున్న వారిలో చాలా మంది మనము ఆ రెండో రాకడ కాదు, ఎత్తబడే గుంపులో మనం ఉండేవారిగా మనం ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా కదా. మరి దేవుణ్ణి ఆ ఎత్తబడే సమయం చాలా దగ్గరగా ఉందంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా. రైట్. సో దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది కాబట్టి మనము అది గుర్తుపెట్టుకొని మనం దేవుని కొరకు సిద్ధపడిన వారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మరి ముందుగానే చెప్పినట్టుగా ఈరోజు మరి మట్టల ఆదివారం తర్వాత 6 రోజుల తర్వాత యేసు ప్రభు ఆయన మరి ఆ శిలువ మీద సిలువేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మట్టల ఆదివారం రోజు ఏం జరిగిందంటే యేసు ప్రభు ఆయన ఒక గాడిద మీద కూర్చొని ఆయన యెరూషలేములోనికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈ గాడిద మీద మరి ఆ రోజుల్లో చూసినట్టయితే సొలొమోన్ని కూడా రాజుగా చేసినప్పుడు గాడిద మీద ఆయన కూర్చోబెట్టి ఊరేగింపు చేసి తీసుకెళ్లారు. యేసు ప్రభు కూడా ఆయన రాజులకు రాజు అయినాడు కాబట్టి ఆయన ఊరేగింపుతో ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గాడిద మీద ఎందుకు కూర్చున్నాడంటే ఆయన తగ్గింపు కలిగిన రాజు అయినాడు కాబట్టి గాడిద మీద కూర్చున్నాడు. నేను చూడండి, చాలా మంది రాజులు ఉంటారు కానీ చాలా గర్వము, అహంకారం ఉంటుంది. మన దేవుడు, మన రాజు అలాంటి గర్వంతో కూడిన వాడు కాదు. ఆయన తగ్గింపు కలిగిన దేవుడుగా వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అయితే మరి ఈ రాజు లాంటి రాజు ఎవ్వరు లేరు కదా. ఎంతో మంది రాజులు వచ్చారు ఈ దేశం ఏలుబడి చేసిన వారు, ఈ లోకంలో ఏలుబడి చేసిన వారు, కానీ యేసు ప్రభు లాంటి రాజు ఎవ్వరూ లేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, యేసు లాంటి రాజు ఎవరు లేరు. హల్లెలూయా. ఆమేన్. అయితే ఈసారి యేసు ప్రభు మరి రెండోసారి వచ్చినప్పుడు ఎట్లా వస్తాడు తెలుసా? గాడిద మీద రాడు. దేని మీద వస్తాడా?